హాయ్ టు ఆల్. ఇది వచ్చేసి టాక్సిక్ ఫ్రీ హెయిర్ కలర్ అండి. ఇందులో పీపీడీ ఫ్రీ అలాగే అమ్మోనియా ఫ్రీ అనమాట. ఇది వచ్చేసి మనకి ఫేస్కి ఏమన్నా డ్యామేజెస్ కాకుండా అలాగే స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఏమీ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటివి డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 1319 రూపీస్ అండి. ఇందులో ఏమేమి ఉంటాయో కూడా చూద్దాము. ఇలాంటి హెయిర్ డైలు యూస్ చేయడం వల్ల మన ఫేస్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ డ్యామేజ్ వేస్తూ ఉంటే కలర్స్ కెమికల్స్ ఉన్నవి ఫేస్ అయితే డ్యామేజ్ అయ్యి ఉంటుంది కదా. ఫేస్ మొత్తం ర్యాషెస్ రావడం కానీ లేకపోతే పిగ్మెంటేషన్ ఇలాంటి నల్ల మచ్చలు అలాంటివి రావడం కానీ జరిగి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసము ఇది మంచి సజెషన్ అండి. ఇందులో అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇందులో వచ్చేసి హెయిర్ కలర్ క్రీమ్ ట్యూబ్ ఒకటి, అలాగే డెవలపర్ బాటిల్ ఒకటి, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి, గ్లౌజులు, ఇంకా బ్రష్ వచ్చేసి ఇచ్చారు. ఇందులో బ్రష్ అంటే బ్రష్ కాదండి, ఇది కోంబో టైప్ ఉందన్నమాట. మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా ఫుల్గా డీటెయిల్గా ఇచ్చారండి. ఇదైతే నేను ఓన్గా మీకు సజెస్ట్ చేస్తున్నది కాదు, నాకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. చాలా మంచి హెయిర్ డై అని వచ్చి ఎంత మంచి హెయిర్ టాక్సిక్ ఫ్రీ హెయిర్ కలర్ అయినా కూడా మనము యూస్ చేసే ముందు ఫేస్ మొత్తానికి వ్యాజ్లిన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలా అప్లై చేసుకోవడం వల్ల పొరపాటున ఏదైనా మనకి హెయిర్ డై వచ్చేసి ఫేస్కి అక్కడ తగిలినా కూడా మనకి ఏం అవ్వకుండా ఉంటుంది. కొందరికైతే చూస్తూ ఉంటాము అస్సలు పడవండి కెమికల్ హెయిర్ డైస్ వచ్చేసి, అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి హెయిర్ కలర్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు ఎలా యూస్ చేయాలనేది ఇచ్చారనమాట. ఇది యూస్ చేయడం కోసం మనం వచ్చేసి ప్లాస్టిక్ బౌల్ లేకపోతే గ్లాస్ బౌల్ అయితే యూస్ చేయాలి. స్టీల్, సిల్వర్ ఇలాంటివి అయితే యూస్ చేయకూడదు. అలాగే యూస్ చేసే ముందు గ్లౌజులు అయితే ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఇంకా వచ్చేసి ఇది ఎలా యూస్ చేయాలంటే మనము హెయిర్ కలర్ క్రీము డెవలపరు సేమ్ రేషియోలో తీసుకోవాలన్నమాట. అది ఎంత తీసుకుంటామో అది కూడా అంతే తీసుకొని మిక్స్ చేసేసి 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మనము హెయిర్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మనము ఇవి యూస్ చేసిన తర్వాత క్యాప్స్ అయితే బాటిల్స్కి పెట్టేసుకోవాలండి టైట్గా. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత 45 మినిట్స్ అలాగే వదిలేసి 45 మినిట్స్ తర్వాత మనము ఓన్లీ నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలి. కెమికల్స్ ఉన్న షాంపూస్ ఇలాంటివి అయితే ఏం యూస్ చేయకూడదు. ఈ హెయిర్ డై యూస్ చేసిన తర్వాత ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసేసుకోవాలి. క్లియర్గా మొత్తం హెయిర్ డై పోయేలాగా వాటర్తోనైతే వాష్ చేసేసుకోవాలండి. ఇలాంటి హెయిర్ డైలు అయితే యూస్ చేయడం వల్ల మన హెయిర్ మాత్రమే రఫ్ అవ్వకుండా మాత్రమే కాదండి, మన ఫేస్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా, ర్యాషెస్ రాకుండా, అలాగే పిగ్మెంటేషన్ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఎక్కువగా కెమికల్స్ ఉన్న హెయిర్ డై వల్లనే ఫేస్ అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి టాక్సిక్ ఫ్రీ హెయిర్ కలర్స్ యూస్ చేస్తే ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే హెయిర్ కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట. కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ యూస్ చేయడం వల్ల హెయిర్ కూడా రఫ్ అయిపోతూ ఉంటుంది. రఫ్ అవ్వడము అలాగే విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనము ఇలాంటి హెయిర్ డైస్ యూస్ చేయడం అనేది చాలా బెటర్ అండి. ఇదైతే నాకు డాక్టర్ సజెస్ట్ చేశారండి, నేను ఓన్గా తీసుకున్నదైతే కాదు. మనం ఏ హెయిర్ డై యూస్ చేస్తున్నా కూడా చేతులకి గ్లౌజులు వేసుకోవడము, అలాగే హెయిర్ డై యూస్ చేసే ముందు ఫేస్ మొత్తానికి వ్యాజ్లిన్ అయితే అప్లై చేసుకోవడం అయితే కంపల్సరీ అండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మన ఫేస్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే హెయిర్ కూడా చాలా బాగుంటుందన్నమాట.
కెమికల్స్ లేని హెయిర్ డై కోసం చూస్తూ ఉంటే మీరైతే ఇలాంటివి యూస్ చేయొచ్చు.